కార్తీక పురాణం 4వ రోజు పారాయణం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభూతవారాధనం. ఈరోజు పారాయణలో కార్తీక దీపారాధన మహిమ ఇంకా విశేషంగా చెప్పాలంటే, కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన వలన పరస్త్రీ కాముకత్వం, పరస్త్రీ వాంఛ లాంటి మహాపాతకం నుండి విముక్తి పొందిన శత్రుజిత్ కథ వివరంగా తెలుసుకుందాం. కార్తీక దీపారాధన మహిమ. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు కుబేరుని మించిన సంపదతో ఉన్నా సరే తనకి పిల్లలు లేని కారణంగా కుంగిపోయి పిల్లల కోసం తపస్సు చేయాలి అని నిశ్చయించుకుని తపస్సు మొదలుపెట్టే లోపుగా అటువైపుగా అంటే ఆ రాజ్యానికి వచ్చిన పిప్పలుడు అనే ఒక ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రం కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా కార్తీక వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులను దీపదానం దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ ఋషి వాక్యాన్ని శిరోధార్యంగా భావించిన మహారాజు తపస్సుని అక్కడితో ముగించి తన పట్టణం చేరి కార్తీక వ్రతాన్ని ఆచరించి శివప్రీతికే బ్రాహ్మణులకు దీపదానాలన్నీ చేశాడు. తత్ఫలితంగా ఆ రాజు దంపతులకు ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడైన తరువాత యుక్తాయుక్త విచక్షణ లేకుండా నాస్తికుడుగా, శాస్త్రాల్ని ధిక్కరించేవాడిగా, అంతేకాకుండా పరస్త్రీల యందు వాంఛ కలిగిన వాడై వేశ్యాంగనాలోలుడై మితిమీరిన స్వేచ్ఛతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఎవరైనా నువ్వు చేస్తున్నది తప్పు అని హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ ఉండేవాడు. అలా మితిమీరిన స్వేచ్ఛతో శత్రుజిత్ ప్రవర్తిస్తున్న సందర్భంలో ఒక అద్భుత సౌందర్య రాశి అయిన బ్రాహ్మణ పత్నిని చూస్తాడు. చూసినంతనే శత్రుజిత్తు ఆమె పట్ల విపరీతమైన మోహాన్ని పెంచుకుంటాడు. యువకుడు, అందగాడు, వీరుడు అయిన యువరాజు పట్ల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మోజుపడుతుంది. దాని ఫలితంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి వారిద్దరూ సుఖిస్తూ ఉండేవారు. కొంతకాలం ఇలా గడవగా తర్వాత ఏదో ఒక విధంగా ఈ సంగతి ఆమె భర్తకి తెలిసిపోయింది. అప్పటి నుంచి అతను ఒక కత్తిని ధరించి వీరిద్దరిని ప్రత్యక్షంగా చూసి వారిని చంపాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణ స్త్రీ గాని శత్రుజిత్కి గాని ఈ విషయం తెలియదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు అంటే శత్రుజిత్తు, ఆ బ్రాహ్మణ స్త్రీ వారిద్దరూ ఒకానొక పాడుబడిన శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకుని అర్ధరాత్రి వేళ అక్కడ కలుసుకుందాము అనుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది, ఏమీ కనబడటం లేదు అని ఆ స్త్రీ తన చీర చెంగును చింపి వత్తిని చేసి అక్కడున్న ప్రమిదలో వేసి, రాజకుమారుడు అప్పటికప్పుడు వీధి దీపాల నుండి సేకరించిన ఆముదం తెచ్చి ఆ ప్రమిదలో నింపి ఆ రెండింటిని జోడించి దీపం పెడతారు. వీరిద్దరూ ఇలా ఒక పాడుబడిన శివాలయంలో కలుసుకుంటారు అనే విషయాన్ని బ్రాహ్మణుడు ఏదో ఒక విధంగా తెలుసుకుని కత్తి పట్టుకుని అక్కడికి వచ్చి ముందుగా శత్రుజిత్తుని, తర్వాత తన భార్యని తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే ప్రాణాలను విడవగానే పాశహస్తులైన యమదూతలు అలాగే అదే టైంకి శివదూతలు ఇద్దరూ ఒకేసారి అక్కడికి చేరుతారు. శివదూతలు రాకుమారుడిని, ఆ స్త్రీని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోతూ ఉండగా యమదూతలు అమాయకుడైన ఈ బ్రాహ్మణుడిని తమతో పాటు నరకం వైపుకు తీసుకుపోతూ ఉంటారు. దీనికి ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసాన్ని, నాలాంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా అందుకు శివదూతలు, వీరు ఎంతటి పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయములో అందులో శిథిలంగా ఉన్న శివలింగానికి ఎదురుకుండా దీపారాధన చేస్తారు కనుక వారు చేసిన అన్ని పాపాలు, నేరాలు, ఘోరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా కార్తీక మాసంలో అందులో పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములయ్యారు వీరిరువురు. అంతటి పుణ్యాత్ముల్ని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు.
బ్రాహ్మణుడికి శివదూతలకి జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు మధ్యలో కలిగజేసుకుని, అయ్యా, దోషము మా వైపు ఉండగా మాకు కైవల్యం ఇస్తున్నారు. మమ్మల్ని చంపి పుణ్యాత్మల్ని చేసిన ఆ అమాయకుడైన బ్రాహ్మణుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం అంత గొప్పదైనప్పుడు, అందున పౌర్ణమి తిథి అంత గొప్పదే అయితే, సోమవారం మరీ ఘనమైనదే అయితే, దీపారాధన అంత పుణ్యమైనదే అయితే, మాతో పాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసము ఇయ్యక తప్పదు అని వాదిస్తాడు. అప్పుడు శివదూతలు, విప్రునికి కూడా కైలాసము ప్రాప్తించాలి అంటే మీరు చేసిన పుణ్యంలో కొద్ది భాగము అతనికి ధారపోయాలి అని అప్పుడు శత్రుజిత్ తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకుని ఆ దీపంను వెలిగించిన పుణ్యంను బ్రాహ్మణునికి ధారపోయగా, శివదూతలు ఆ విప్రుణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో పాటు కైలాసానికి తీసుకువెళ్లారు. కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా దీపారాధన చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయిని. అందువలన కార్తీక మాసం నెల పొడుగున శివాలయంలో దీపారాధన తప్పనిసరిగా చెయ్యమని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తాడు. ఇంతే కాకుండా, ఓ జనక మహారాజా, శ్రద్ధగా విను. మనము చేసిన ఏ విధమైన పాపాన్నైనా నశింపచేయగల శక్తి కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో వారి పాపాలన్నీ పాము కుబుసంలాగా తొలగిపోతాయి. భగవద్గీతలో 10-11 అధ్యాయాలు పారాయణ చేసిన వారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే పురాణాన్ని ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు. కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి విముక్తిని పొంది విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాహాత్యాన్ని భక్తి శ్రద్ధలతో వినడం వలన నీచ జన్మ నుంచి రక్షించబడిన ఒక బ్రాహ్మణుని కథ చెబుతాను, విను అని వశిష్ఠ మహర్షి దేవదత్తుని కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన పుత్రుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. దేవదత్తుని దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలనే ఉద్దేశంతో, నాయన, రోజు కార్తీక మాసంలో ప్రాతకాలంలో స్నానాన్ని ఆచరించు, సాయంకాలం హరి సన్నిధిలో దీపారాధనం చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి అవ్వు అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన దేవదత్తుడు తాను అలాంటి కట్టుకథలేవీ నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించినని తండ్రికి ఎదురు తిరిగాడు. దాంతో కోపించిన దేవశర్మ తన కుమారుడిని అడవిలో చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి దానికి ఉపసంహారం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మాహాత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు. తండ్రి ఇచ్చిన శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుకగా మారి దేవదత్తుడు కీకారణ్యంలో ఒక పెద్ద మహావటవృక్షం యొక్క తొర్రలో నివసించసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా కార్తీక స్నానాన్ని ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న వటవృక్ష నీడలో కూర్చుని తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. అదే సమయంలో అడవి జీవాల్ని హింసించి పొట్టపోసుకునేవాడైన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇంతమంది ఋషిపుంగవుల అందరి దర్శనం వల్ల ఉపకారమే గాని ఏనాడు అపకారం జరగదు. అదే విధంగా విశ్వామిత్రాది తపోబృందం దర్శనం మాత్రం చేత కొంచెం పశ్చాత్తాప హృదయంతో జ్ఞాని అయిన కిరాతకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి? అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అతనిలో వివేకం విచ్చుకుంటోంది అని గమనించిన విశ్వామిత్రుడు, నాయన, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా ఆ వేటగానికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఎలుకకి శాప విముక్తి కలిగి పూర్వపు రూపాన్ని, అంటే తిరిగి బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది విశ్వామిత్రాదులందరికీ దండ ప్రణామాలు చేసి తన పూర్వపు గాథని వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత
ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వల్ల ఆ జన్మకి వేటగాడై కూడా దేహాంతరాన ఉత్తమ గతుల్ని పొందాడు. కాబట్టి ఓ మహారాజా, ఉత్తమ గతుల్ని కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి, లేదా కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వినాలి అని ముగించాడు వశిష్ఠుడు. తిరిగి వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు: ఓ జనక రాజర్షి, కార్తీక మాసంలో ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తి చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవునేతిని పోసి ఆ ప్రత్తివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదని బంగారపు వత్తిని వేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదుల్ని పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాను స్వయంగా జ్ఞానమును సంపదలను శుభాల్ని కలిగించే దీపాన్ని దానం చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సౌఖ్యములను కలుగుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, ఆయుర్వృద్ధి, ఆ తర్వాత స్వర్గ భోగాలు కలుగుతాయి. మనస్సుతో చేసినవి, శరీరంతో చేసినవి, వాక్కుతో చేసినవి, అలాంటి అన్ని రకముల పాపాలు సమసిపోతాయి. దానికి నిదర్శనంగా ఒక కథని వినిపిస్తాను విను అని ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. లుబ్ధ వితంతువు మోక్షము పొందుట. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనం చేసి వచ్చిన దానిలో మంచి అన్నంని కూరల్ని విక్రయించి తాను దూషిత అన్నంను తింటూ తృప్తి పడుతూ డబ్బుని కూడబెట్టసాగింది. ఇతరుల ఇళ్లలో వంట పనులు మొదలైనవి చేసి ప్రతిఫలంగా వారి నుంచి కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది. అది కాక ద్రవ్యాన్ని అంటే డబ్బుని కూడా భిక్షాటన చేసి సంపాదించేది. ఇలా నిత్యం ధనార్జనే పనిగా పెట్టుకుని ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం గాని, హరికథనో పురాణాన్నో వినడం గాని, పుణ్యక్షేత్ర దర్శనం గాని, పుణ్యతీర్థ సేవనం గాని, ఏకాదశి ఉపవాసం అలా ఏమీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశం వలన శ్రీరంగం యాత్రకి బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకి నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెకి ఒక మంచి దారి చూపించాలి అనే ఉద్దేశంతో, ఓ అమాయకురాలా, నీ చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. పంచభూతాత్మకమైన ఈ శరీరము అశాశ్వతము. ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా చెదిరిపోతాయి. అలాంటి ఈ దేహాన్ని శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప ఏ విధమైన మేలు లేదు. మోహాన్ని భ్రమల్ని వదిలిపెట్టు. సర్వభూతములందు దయ కలిగిన వాడు దైవం ఒక్కడే శాశ్వతుడు అని గుర్తుంచుకో. నిరంతరము హరిచరణాలనే స్మరించు. కామము, కోపము, లోభము, భయము, మోహము వీటన్నిటినీ వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానం చెయ్యి. దానివలన నువ్వు అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అత్తగాడు చెప్పిన మాటల వలన ఆమెకి జ్ఞానోదయమై తను చేసిన పాపాలకై చింతించడం మొదలుపెట్టింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించి ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణం ప్రారంభించింది. సూర్యోదయం కన్నా ముందు చన్నీళ్ల స్నానము, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. ఆ వెంటనే అదే తడవుగా ఆమె బంధాలన్నీ నశించిపోయి మరణించింది. మరణించిన వెంటనే దివ్యమైన విమానాన్ని అధిరోహించి శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాల్ని పొందింది. అందువలన ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ తమ పాపాల్ని నశింపచేసుకున్న వారు అవుతారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధాల నుంచి విముక్తులై విష్ణు భక్తి పరాయణులు అవుతారు అని చెప్పారు ఋషికుల తిలకుడైన వశిష్ఠ మహర్షి. ఈ విధంగా కాందపురాణాంతర్గతమైన కార్తీక మాహత్యమందు 4వ రోజు పారాయణ ముగుస్తుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింపుల్ స్తోత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.